హే హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు రాకేష్ టాక్స్. ఈరోజు నా టాపిక్ వచ్చేసి ఆల్రెడీ తమిళ చూశారు కదా, పిక్ ధ్రువ రాతే. మనోడు అందరికీ తెలుసు, నేను పెద్దగా మళ్ళీ కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం ఏం లేదు. మనోడు జర్మనీలో ఉంటాడు. జర్మనీలో ఉండి అక్కడ ఉండి ఇండియన్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ గురించి, ఇక్కడ జరిగే కొత్త కొత్త విషయాల గురించి, ఇక్కడ జరిగే సంఘటనల గురించి, రియల్ టైం సిచ్యువేషన్స్ గురించి మనోడు వీడియోలు తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాడు అన్నట్టు. యాక్చువల్లీ మనోడు ఏంటంటే రీసెంట్గా ఒక 2 days బ్యాక్ ఒక కర్ణాటక రిలేటెడ్ పోడ్కాస్ట్ అది. ఆ పోడ్కాస్ట్లో చాలా కాంట్రవర్షియల్ టాపిక్స్ గురించి మనోడు మాట్లాడాడు. మన నరేంద్ర మోడీ గారిని గాడిద గాడిద నయమని, మన మోడీ గారి కంటే నరేంద్ర మోడీ గారి కంటే గాడిద నయమని, అక్కడ కూర్చుంటుంది కానీ ఏం చెయ్యదు అని చెప్పి, అక్కడ మీకు స్క్రీన్ పైన మీకు యాంకర్ అడిగిన క్వశ్చన్స్కి మనోడు ఇచ్చే సమాధానం చూడండి. మోడీ నహే తో ఔర్ కోయి ఇతనీ బురీ హలత్ కోయి బి అని చెప్పి ఆడ హిందీలో మీకు మనోడు ఇచ్చిన ఆన్సర్ అనేది మీకు ఆడ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది, చూడండి. అసలు ఇలాంటి కాంట్రవర్షియల్ టాపిక్స్ అనేది అసలు రియాలిటీకి వచ్చేసరికి అసలు నిజంగా ఏం జరుగుతుంది, మన ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అసలు ఏంటిది, మనోడి పని ఏంటి అని అంటే రియల్ టైం సిచ్యువేషన్స్ గురించి, ప్రజెంట్ ఏం జరుగుతుందో దాని గురించి మాత్రమే మనోడు వీడియోలు చేసి పెడతాడు. అది నిజమా అబద్ధమా అనేది తెలియదు మనకి. అది జస్ట్ ఒక ఇల్యూషన్ అనుకోవాలి అంతే. నా వరకైతే అదే ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ఈ సొసైటీలో ఇప్పుడు కరెక్టా తప్ప అని ఆలోచించే టైం ఎవరికి ఉన్నది చెప్పండి, అవునా కాదా? మనోడు 2 days బ్యాక్ ఏమో, అది కూడా మన ఇండియాలో జరగలే ఈ పోడ్కాస్ట్ అనేది, దుబాయ్లో జరిగింది. మనోడు ఏంది మంచిగా 4 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్లో, వీడియోలు పెడతాడు, మంచిగా పైసలు వస్తున్నాయి మనోనికి. ఏమున్నది, కూర్చొని 100 కహానీలైనా చెప్తాడు, చెప్పనియండి. కానీ ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు మనోడు చెప్పినంత మాత్రాన అది నిజమా అబద్ధమా, చెప్పేది మారుతుందా, అయ్యేది అయితేనే ఉంటుంది, జరిగేది జరుగుతూనే ఉంటుంది, చూసేది చూస్తూనే ఉంటారు అందరూ, అవునా కదా? చెప్పండి మై డియర్ బ్రదర్స్. మనోడు చాలా టాపిక్సే మాట్లాడిండులే బీజేపీ గురించి. నేను బీజేపీ గురించి బాగా మాట్లాడిండు. మీ అందరికీ బీజేపీలో ఆర్ఎస్ఎస్ తెలుసు కదా, ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీ లేదు అని అంటారు కదా చాలామంది. ఆర్ఎస్ఎస్ అనే ఐడియాలజీ అనేది మనోడు దేంతో కంపేర్ చేసిండు అని అంటే, జర్మనీలో హిట్లర్ ఐడియాలజీలో అక్కడ ఒక గ్రూప్ అనేది ఉంటుంది. నాకు అంత ఐడియా లేదు ఆ గ్రూప్ గురించి. బట్ ఆర్ఎస్ఎస్ అనే గ్రూప్ అనేది హిట్లర్ ఐడియాలజీ నుంచి క్రియేట్ చేసిళ్ళు ఇక్కడ అని చెప్పి మనోడు చెప్తున్నాడు అన్నట్టు. ధ్రువ్ రాతే మన మోడీ గారినేమో మోడీ గారిని కామెంట్ చేసేంత మనోనికి ఉన్నదా లేదా అనేది పక్కన పెడితే, ఇలాంటి కామెంట్స్ అనేది పొలిటీషియన్సే చాలామంది చేస్తున్నారు. ఇక మనోడు పెద్ద చేస్తే ఎందుకు, పెద్ద లెక్కనా అది? మళ్ళా బీజేపీ మీద ఎట్లా అంటే చాలానే కామెంట్ చేసిండ్లే. బీజేపీకి యాంటీగా ఉన్న మూవీస్ అనేది సెన్సార్ బోర్డ్ అనేది యాక్సెప్ట్ చేయకపోవడం, మన షారుఖ్ ఖాన్ గారి మీద ఇండియన్ నెంబర్ 1 సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ గారు విమల్ యాడ్ చేయడం ఏంటిది అసలు, ఇండియన్ పీపుల్కి ఏమని పోర్ట్రేట్ చేస్తున్నారు, అసలు రెస్పాన్సిబిలిటీ అనేది ఉన్నదా లేదా, అసలు గవర్నమెంట్ ఏంటిది. ధురంధర్ మూవీలో నయా భారత్ అంటే, ధురంధర్ మూవీ అనేది బీజేపీకి కన్వీనియంట్ ఉన్నది మూవీ
అది. అండ్ 'పంజాబ్ 95' అనే మూవీ అనేది బీజేపీకి కన్వీనియంట్గా లేదని చెప్పి ఆ మూవీని రిలీజ్ కానీయలేదు అని చెప్పి మనోడి కామెంట్